హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్‌నెయిల్ చూసారు కదండీ! నేను చేసిన ఒకే ఒక పొరపాటు వల్ల ఈరోజు మా ఫ్యామిలీ అంతా రిస్క్‌లో పడింది. అదే విధంగా అండి ప్రాణాలు పోయేంత పరిస్థితి దాకా వచ్చిందండి. నేను చేసిన ఒకే ఒక మిస్టేక్ వల్ల. నాకైతే చాలా అంటే చాలా బాధ వేసింది. అందులో అంటే మన వల్ల అసలకి ఎటువంటి తప్పు జరిగిందంటే ఇంకెట్లా ఉంటదండి. అలా ఉండింది. అసలకి ఏమైంది ఏంటంటారా? అసలు మామూలుగా రెగ్యులర్‌గా ప్రతి ఒక్క ఇంట్లో మనం గ్యాస్ యూజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు గ్యాసే కదండీ ఈ రోజుల్లో యూజ్ చేసేది. ఎవరు కట్టెలు పొయ్యి ఎవ్వరు యూజ్ చేయట్లేదండి. ఆ గ్యాస్ ఏమైందంటే మామూలుగా మాకు గ్యాస్ సిలిండర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొత్త సిలిండర్ అయితే ఫిక్స్ చేశామండి. అది నాకైతే ఫిక్స్ చేయడం రాదు. మా అత్తమ్మ అయితే మా హస్బెండ్ ఎవరో ఒకరు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఫిక్స్ చేస్తారు. ఈరోజైతే మా అత్తమ్మే చేస్తారండి. ఎందుకంటే హస్బెండ్‌కి అంటే అన్ని టైంలో కుదరదు కాబట్టి మా అత్తమ్మే చేస్తారు. వాళ్ళు కూడా చేశారండి. నైట్ చేశాము. నైట్ అంతా వంటంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ డ్యూటీకెళ్ళి 10 అయ్యిద్ది ఇంటికొచ్చేసరికి. ఇంకా మా హస్బెండ్ వచ్చారు. ఇంకా భోంచేసేసి పడుకున్నాము. నేను చేసిన మిస్టేక్ ఏందంటే ప్రతిరోజు అండి రెగ్యులర్ నేను పడుకునేటప్పుడు కంపల్సరీ గ్యాస్ కింద రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసి పడుకుంటాను. ఇంకొకటి వంట అయిపోగానే కూడా అట్లాగే చేసి పడుకుంటానండి. ఈరోజు ఏం చేశానంటే మర్చిపోయి పడుకున్నాను. అందులో కొత్త సిలిండర్ కదండీ! పడుకున్న తర్వాత నేను మామూలుగా వాష్‌రూమ్‌కని 12:30, 1 ఆ టైంలో నిద్ర లేచానండి. లేచి చూసేసరికి మొత్తం బ్యాడ్ స్మెల్ అండి. అసలకి అంటే మాకు హాలు, బెడ్‌రూమ్ సెపరేట్‌గా ఉంటుంది. అంటే ఒక లెక్కలో ఉంటుంది. బయటొచ్చేసరికి మాకు కిచెన్ ఉంటుంది. ఆ కిచెను అసలకి బయటకొచ్చి వాసన అసలకి ఎంత వాసన అంటే అండి అంత గబ్బు కొట్టేసేసింది. ఇంక మా హస్బెండ్ నిద్ర లేపి చూసేసరికి వంటిల్లు డోర్ తీసేయగానే ఇంకా ఫుల్ వాసనండి. ఇంకేం చేసాం అప్పుడు వెంటనే ఫస్ట్ రెగ్యులేటర్ దగ్గర ఆపేసి గ్యాస్ అంతా అంటే అడ్జస్ట్ ఫ్యాన్ ఏసాము. మొత్తం బయటికి ఒక 20 మినిట్స్ పట్టిందండి బయటికి మొత్తం గాలి కొట్టేసేసింది. ఇంక తర్వాత ఇంక సరే అని ఇంక మార్నింగ్ పడుకున్నామండి. ఇంక అయిపోయిన తర్వాత ఇంక పడుకొని మార్నింగ్ నేను నిద్ర లేచి పిల్లలకి పాలు కాద్దామని ఓపెన్ చేశాను. గ్యాస్ ఆన్ చేశానండి. ఆన్ చేసేసరికి అంటే మేము హడావిడిలో రెగ్యులేటర్ దగ్గర ఆపేసాం కదా! ఆ పైపులో ఉన్నదంతా అట్లాగే ఫుల్ అయిపోయి ఇది రెగ్యులేటర్ ఆన్ చేయగానే ఏమైందంటే పెద్ద మంటండి. ఎంత పెద్దంటే అందులో మామూలుగా మనం గ్యాస్ ఎలిగానే బ్లూగా వస్తది కదండీ మంట. ఇది వచ్చేసరికి మనకి యెల్లోలాగా పెద్ద మంట వచ్చేసేసింది. ఇంక వెంటనే గ్యాస్ ఆపేసి మొత్తం ఆ పైప్‌లో పోయేంత వరకు మొత్తం నీట్‌గా పెట్టుకున్నాక మా హస్బెండ్ చెప్పేసరికి అతను కొంచెం నీట్‌గా అంతా చెక్ చేసేసారు. ఈ విధంగా రావాల్సిన మంట రెడ్‌గా వచ్చేసింది. ఇంక తర్వాత మొత్తం సెట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మంటయితే వచ్చిందండి. ఇంక సరే అసలు ఏమైంది ఏంటి అనేసరికి మా హస్బెండ్ పైనుంచి గ్యాస్ సిలిండర్ మా అత్తమ్మోళ్ళది కూడా ఉంది కాబట్టి 2 చెక్ చేసి చూసామండి. మాకు అప్పుడు ఏమర్థమైందంటే మాకు రెగ్యులేటర్ ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాం. రెగ్యులర్‌గా ప్రాబ్లమ్ కాదండి. సిలిండరే ప్రాబ్లమ్. సిలిండర్ ఏమైతుందంటే ఇక్కడ కరెక్ట్‌గా ఫిట్ అవ్వట్లేదు. లూజ్ అయిపోయి పైకి ఇట్లా వచ్చేస్తూ ఉంది. గాలంతా పోతూ ఉంది. అంటే లీక్ అయిపోతూ ఉంది సిలిండర్. అప్పుడు 2 ఫిక్స్ చేసి చూసాం. చూసిన తర్వాత అప్పుడు మాకు అది బాగా అర్థమైంది. నెక్స్ట్ అదే విధంగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా రెగ్యులేటర్ వేరే తెచ్చి చూసామండి. చూసినప్పుడు కూడా మాకు ఇది గ్యాస్‌లోనే ప్రాబ్లమ్ అని చెప్పాం గానీ, తర్వాత మేము భారత్ గ్యాస్ ఏజెన్సీకి అయితే ఫోన్ చేశామండి. వాళ్ళకి ఫోన్ చేయగానే ఆ రోజు వినాయక చవితి. వినాయక చవితి అయిన వల్ల వాళ్ళంటే ఇది వర్కింగ్ డే కాదండి. మేము కన్ఫర్మ్‌గా మీరు రిపోర్ట్ ఇచ్చి కన్ఫర్మ్‌గా రావాలి. కానీ ఇవాళ అసలు ఎవ్వరు రాలేదండి. ఏమనుకోవద్దు ఇవాళ ఒక్కటే రేపు మార్నింగే వచ్చేస్తామన్నారు. ఇంక సర్లే మనం కూడా అర్థం చేసుకోవాలి కదండీ! ఇంక మార్నింగే వాళ్ళు ఇంకా ఆ రోజైతే మేమైతే దోసైతే దాని మీద వేరే బరువు పెట్టేసి అయితే దోసైతే వేసుకున్నాము. ఇంక చాలా ఎందుకు రిస్క్ పని అనుకోని ఇంకా గమ్మున ఇంకేం వంటైతే చేయలేదు. మధ్యాహ్నం అమ్మవారి ఇంట్లో ఇంక అత్తమ్మ వంట ఈవినింగ్ అలా తినేసాము. వాళ్ళు మార్నింగే వచ్చి చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళేమన్నారంటే గ్యాస్ ప్రాబ్లమ్ అయితే వేరే గ్యాస్ ఇస్తామండి. అది అక్కడ చూపిస్తున్నా గానీ అక్కడైతే రబ్బర్ పొయ్యి ఉంటుంది. అంటే మనం రెగ్యులేటర్ పెడతాం కదండీ! అక్కడ రబ్బర్ పొయ్యి ఉంటది అన్నారు. అలాగే అక్కడే అండి రబ్బర్ అయితే లూజ్ అయిపోయింది. రబ్బర్ వేరేసి సెట్ చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంక అంతేనండి. ఈ వీడియో నాలాగా మీరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. గ్యాస్ వంట అయిపోగానే గ్యాస్ అయితే ఆఫ్ చేసేయండి. పడుకునేటప్పుడు కంపల్సరీ గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే అండి.